పంచాయతీ రాసిన రిజిస్టర్ సంతకాలు ఉన్నాయి, రిజిస్టర్లో సంతకాలు పెట్టించారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అధికారులు సంతకం పెట్టారు. నేను ఓనరే కాకపోతే అన్న నా దగ్గరికి వచ్చి ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నావు అన్న, ఏమో ఎందుకు చేసుకున్నావు, నేను ఓనర్ని కాదు కదన్నా, నాకు వేరే దగ్గర 394 ఎకరాల భూమి ఎందుకు ఇచ్చిర్రన్న. ఇది కామన్ సెన్స్ అన్న. అత్యుత్సాహం సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాడిని ఏది పడితే అది ఏకతం పీక్తాం అంటే ఎవడు ఏకతందుకు పీక్తందుకు ఎవడు సిద్ధంగా ఉండడన్నా. నువ్వేం మాట్లాడితే దానికి నేను జవాబు అట్లే ఇస్తా ఉంటుంది. నేను కూడా జై తెలంగాణ అని వచ్చినండి, మీరంతా నిన్నయాల కిరాయి బ్యాచ్ నా కొడుకులు, మేమంతా 2001 నుంచి జై తెలంగాణ అని జలదృశ్యానికి సున్నం వేసిన వాళ్ళని నా కొడుకులారా. మీరు ఇవాళ ఎవరి దగ్గరనో జీతం తీసుకొని రఘునందన్ రావు క్రెడిబిలిటీ గురించి మాట్లాడితే రఘునందన్ రావు ఎందుకు పడతాడు? రఘునందన్ రావు జై తెలంగాణ అన్నారు, లుచ్చాలంతా వీళ్ళు నై తెలంగాణ అన్నోళ్ళు. ఇలా చాలా మంది పోరగాళ్ళకి సెల్ ఫోన్ కూడా లేదు, పుట్ట కూడా పుట్టలేవు వీళ్ళప్పుడు. వాళ్ళతోటి ఇలా నా మీద ఏదో ట్రోలింగ్ స్టార్ట్ చేపిస్తే నేనెందుకు భయపడతాను? ఇది అయిపోయిందన్న. ఇది అయిపోయినాక కొద్ది రోజుల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ఇచ్చినటువంటి ఈ జీవోని రద్దు చేసిందన్న. రాజశేఖర రెడ్డి గారు అప్పటి దివంగత ముఖ్యమంత్రి గారు రద్దు చేస్తే దాని మీద బిల్లీరావు ఐఎంజీ భారత్ అనేటువంటి సంస్థ హైకోర్టుకు అయింది. ఇప్పుడు ఇంకొంతమంది మేధావులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేధావులు లేదా గూగుల్ తల్లి పుట్టిన మేధావులు ఏమడుగుతారు అంటే, మరి అందులో సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు పార్టీ కాలేదని అడుగుతారు. ఇచ్చింది ప్రభుత్వం, ఒక ప్రభుత్వం 2004లో ఇచ్చింది, ఒక ప్రభుత్వం 2006లో రద్దు చేసింది. సో రద్దు చేసింది కాబట్టి తీసుకున్నటువంటి 534 ఎకరాలు ఆ రోజు ప్రభుత్వానికి కాబట్టి బిల్లీరావు అన్నట్టు ఆయన ప్రభుత్వ జీవం ఛాలెంజ్ చేసిపోతాడు. కానీ సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు పోతుంది? సెంట్రల్ యూనివర్సిటీకి 534 బదులు 534 ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. ఆ 534 ఎకరాలకు సెంట్రల్ యూనివర్సిటీ ఓనర్ కాదనే కదా మీరు అందుకే 400 ఎకరాలు ఐఎంజీ భారత్కి ఇచ్చిండ్రు. 394 ఎకర్సే కదా వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది సెంట్రల్ యూనివర్సిటీ. ఆ ఎంఓయూ నల్ అండ్ వాయిడ్ ఎందుకు అవుతుంది వెంకన్న అంటే, నువ్వు అగ్రిమెంట్లో రాసుకున్న 2, 3, 4 క్లాజులు ఉన్నాయి కదా, 30 రోజుల తర్వాత చేయాల్సిన భూమి, 80 రోజుల తర్వాత 90 రోజుల లోపు చేయాల్సిన భూములు ఇవేవి చేయలే కదన్న. తీసుకునేటప్పుడు తీసుకున్నావు కానీ మిగతా అయితే ఇవ్వాల్సిన సందర్భంలో ఇచ్చినావా? ఇవ్వలేదు కదన్న. అందుకని ఆ అగ్రిమెంటే చెల్లకుండా పోయింది అంటున్నా. తర్వాత సరే కోర్టుకు పోయిండు బిల్లీరావు 2006లో. సో సుదీర్ఘకాలం పంచాయతీ నడిచిందన్న. 2006 నుంచి 2025 దాకా నడిచింది. అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ఏం చేసింది, ఇవన్నీ నడిచినాయి, అందరం చూసినాం. ఒక జడ్జిమెంట్ వచ్చింది మార్చి 2024లో వచ్చిందన్న. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, ఈ 134 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ భూమిని టీఎన్జిఓ సొసైటీకి ఇచ్చిర్రు, సెక్రటరియట్ సొసైటీస్కి ఇచ్చిర్రు, హైకోర్టు ఎంప్లాయీస్ సొసైటీకి ఇచ్చిర్రు. సార్ మాకు ఇక్కడ రోడ్డు లేదంటే ఈ 134 ఎకరాలు కాకుండా సెంట్రల్ యూనివర్సిటీ భూమిని కోవిడ్ టైంలో 18 ఎకరాలు పెద్ద రోడ్ వేసి ఇచ్చిర్రన్న వాళ్ళకి. ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి అన్న? మా భూములు మాకే అనేది కదా తెలంగాణ నినాదం. మరి యూనివర్సిటీ భూములు కూడా యూనివర్సిటీకి దక్కాలనా వద్దా? అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ కోర్టుకు పోయింది రోడ్ వేసేటప్పుడు. సో డ్యూ టు వేరియస్ రీజన్స్ వాళ్ళు కోర్టుల కేసు ఓడిపోయినరు, అది వేరే విషయం అనుకోండి. భూములు వాళ్ళే కాకపోతే వాళ్ళు కోర్టుకు ఎందుకు పోతారన్న? 134 ఎకరాలు టీఎన్జిఓ సొసైటీకి ఇచ్చిన రోజు గవర్నమెంట్ కేటీఆర్ గారికి అందులో అడవి ఉంది, చెట్లు ఉన్నాయి, రోడ్ వేసేటప్పుడు చెట్లు కొడుతున్నాం. వారు ఏదో నిన్న జడ్జిమెంట్ చెప్పారు కదా, 1965లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అడవి అంటే అడవి అని ఫారెస్ట్ వాళ్ళు డిక్లేర్ చేయకున్నా సరే సుప్రీంకోర్టు చెప్పింది ఏడనైతే అడవిలాగా చెట్లు పెరిగి ఉన్నాయో వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి ఫారెస్ట్ భూముల కింద ప్రకటించమని నేను అడుగుతున్నా. అన్న కేటీఆర్ అన్న బాగా చదువుకున్నావు కదా, పూణేలో బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ చదివినట్టున్నావు కదా, మరి ఈ భూములు ఒకవేళ అటవీ శాఖ భూములు అయితే ఎందుకు ఐడెంటిఫై చేసి 2014 జూన్ 2 నుంచి డిసెంబర్ 3 మీరు ఓడిపోయిన రిజల్ట్ వచ్చినటువంటి 2023 లోపల ఎందుకు ఐడెంటిఫై చేయించలేదు రామారావు గారు? ఇది తప్ప? మీరే కదా నెంబర్ 1 కేసీఆర్ గారు అయితే నెంబర్ 2గా మీరే చలామణి అయినారు కదా. మీరే మున్సిపల్ మంత్రి, మీ ఐటీ మంత్రి మీరే, డబ్బాలు మీదే, సోషల్ మీడియా మీదే, మున్సిపాలిటీ మీదే, అన్నీ మీరే కదా, అన్నీ మీరే కదా. అప్పుడు ఎందుకు కాపాడలేదు భూములు? అప్పుడు ఆయన కాపాడలేదు కాబట్టి ఈయన తీసుకోవాలన్నా అనేది క్వశ్చన్ వస్తుంది.